గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే అదే మేరే పీछे ना కనిపిస్తుందా? వెనకాల కనిపిస్తుందమ్మా. అయ్యో మన కేసీఆర్కి గిఫ్ట్ అది వర్ణది అట్లా షూరా. నేను ఇంకొంచెం వెనక్కి మూవ్ అవ్వనా? ఓకే, నాకంటే ఇంపార్టెంట్ అది అది రావాలి. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలకు 23 జిల్లాలలో పంట నష్టం జరిగింది. చాలా చోట్ల వడగళ్ల వానొచ్చి వరి పంట నాశనం అయిపోతే, ఇంకొన్ని చోట్ల మొక్కజొన్న, ఇంకొద్దిక చోట్ల మామిడి. ఇలా కనీసం అంటే ఈ మధ్య కాలంలో మార్చి ఏప్రిల్లో పడిన వానలకు కనీసము దాదాపు 10 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. మేము గత 3 రోజులుగా మహబూబాబాద్ జిల్లా, జనగాం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఈ పంట నష్టం చూడ్డానికి పర్యటన చేయడం జరిగింది. రైతులంతా అసలు అప్పులు తీసుకొచ్చి మేము పంటల మీద పెట్టాము, అసలు ఏ దిక్కు లేకుండా పోయింది, ఏ ఆసరా లేకుండా పోయింది, కనీసం 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు అప్పు తీర్చుకుందామంటే అప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నాశనమైన పంటను అమ్ముకుంటే ఇక మేము బాగుపడేది ఎట్లా, పాత అప్పు తీర్చుకునేది ఎట్లా, మేము బతికేది ఎట్లా? ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే. ఇది మన రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఈరోజు. మరి రైతులకి కేసీఆర్ గారు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్నవాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది రైతులకి భరోసా ఇచ్చే సర్కార్ అని, కిసాన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకుంటున్న కేసీఆర్ గారు మన సొంత రాష్ట్రంలో రైతులని ఎలా ఆదుకుంటున్నాడు? మార్చి నెలలో పంట నష్టం జరిగితే ఇంతవరకు ఆ రైతుల్ని ఆదుకున్న శాంపుల్స్ కూడా లేవు. మార్చి నెలలో ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ ఇవన్నిట్లో పంట నష్టం జరిగిందని కేసీఆర్ గారు గాలి మోటార్ వేసుకొని అంతా తిరిగి గాలి మాటలు చెప్పాడు. 2,34,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. వెంటనే ప్రతి రైతుకి 10,000 రూపాయలు ఎకరాకు చొప్పున పంట నష్టపరిహారం చెల్లిస్తామని గొప్పలు చెప్పాడు. అసలు ప్రపంచంలో ఎక్కడా ఈ 10,000 ఇవ్వలేదట. ఈయనిచ్చే బోడి 10,000కు అసలు ఆ 10,000 ఏ మూలకు సరిపోదు. ఇంత గొప్పగా పంట నష్టపరిహారము ఏ ప్రభుత్వము ఇవ్వలేదు అని గొప్పలు చెప్పుకున్నాడు కేసీఆర్ గారు. నేను సాయంత్రం ఇంటికి పోయే లోపల ఇవన్నీ రిలీజ్ అవుతాయని కూడా చెప్పాడు కేసీఆర్ గారు. మరి ఇంతవరకు కేసీఆర్ గారు ఇంటికి పోలేదా? ఎందుకని రిలీజ్ కాలేదు? 2,34,000 ఎకరాలలో పంట నష్టం జరిగితే 234 కోట్ల రూపాయలను సాయంత్రం లోపల నేను ఇంటికి పోయే లోపల రిలీజ్ చేస్తానన్న కేసీఆర్ గారు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. చేయకపోగా 2,34,000 ఎకరాలలో నష్టం జరగలేదని ఇప్పుడు మళ్ళీ కొత్త అంచనాలు తీసి వాళ్ళ మాటను మళ్ళీ వాళ్ళే మారుస్తూ 1,51,000 ఎకరాలలో మాత్రమే పంట నష్టం జరిగింది అని మాట్లాడుతున్నారు. పోనీ దానికైనా 10,000 రూపాయలు ఇచ్చారా అంటే అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో పడిన వానలకు మళ్ళీ లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. కనీసం 9,60,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అన్నది ఒక అంచనా అయితే, కేసీఆర్ గారి లెక్క ప్రకారమే ఎకరాకు 10,000 వేసుకున్న 960 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది కేసీఆర్ గారు పంట నష్టపరిహారం కింద. గొప్ప గొప్ప మాటలు చెప్పాడు కదా, కేంద్రం చెల్లించకపోయినా నేను చెల్లిస్తాను, నేను ఇస్తాను. మరి ఏమైంది? ఎంతమంది రైతులకు ఇచ్చారు? అసలు ఇప్పుడు పడిన వానలకైతే అసలు రైతులు
వాపోతున్నారు. ఒక్క ఆఫీసర్ వచ్చింది లేదు, ఒక ఎమ్మెల్యే వచ్చింది లేదు, ఒక్కరు కూడా వచ్చి ఎంత నష్టం జరిగింది అన్న పరిశీలన కూడా చేసింది లేదు. ఇక మాకు పంట నష్టం ఇస్తారు అన్న గ్యారంటీ కానీ భరోసా కానీ మాకు ఎలా కలుగుతుంది అని. అసలు పోయినసారి మార్చి నెలలో ఎంత నష్టం జరిగింది అని అంచనా వేయడానికి వచ్చిన ఆఫీసర్లను కూడా రైతులు చెప్పడము 5 ఎకరాలలో పంట నష్టం జరిగితే మాది 1 ఎకరమో 1.5 ఎకరమో రాసుకున్నారమ్మా, అంతకుమించి రాసుకోలేదు అని. అట్లా రాసుకున్న వాళ్ళే 2,34,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వాళ్ళే లెక్కలు తీసి మళ్ళీ అది కూడా కాదు 1,51,000 ఎకరాలలోనే నష్టం జరిగింది అని చెప్తున్న వాళ్ళు ఇక ఇప్పుడు ఏప్రిల్ నెలలో పడిన వానలకు పంట నష్టపరిహారం ఇస్తారు అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని. అసలు మీరు ఏ రోజు రైతులను ఆదుకున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఏ ఒక్క రకంగానైనా ఇది రైతులకు భరోసా ఇచ్చే సర్కారా అని అడుగుతున్నాం. మొత్తం రైతులు అడుగుతున్నారు. అసలు ఇంతకుముందు సర్కార్లు ఇచ్చినట్లు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు క్రాప్ ఇన్సూరెన్స్ అన్నదే లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేకుండా పోతుందండి ఏ ప్రభుత్వంలోనైనా. ఇంతకుముందు క్రాప్ ఇన్సూరెన్స్లు ఉండే కదా, మరి ఏమైంది? క్రాప్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా. పోనీ సర్కార్ అన్న పంట నష్టపరిహారం ఇస్తుందా అంటే అది కూడా లేకపోయే కదా. ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏ ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం ఇచ్చాడా? ఒక్క రూపాయైనా ఇచ్చాడా? ఒక్క రైతుకైనా ఇచ్చాడా? 14,000 కోట్ల రూపాయలు, కనీసం సంవత్సరానికి 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరిగింది. అంటే 9 సంవత్సరాలలో కనీసం 14,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే రైతులు అంటే లిటరల్గా 14,000 కోట్ల రూపాయలు రైతులు ఖర్చు పెట్టుకున్నారు. రైతులు అప్పులు చేసి నష్టపోయిన డబ్బు ఇది. మరి రైతులు 14,000 కోట్ల రూపాయలు నష్టపోతే ఈ 9 సంవత్సరాలలో ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చాడా కేసీఆర్ గారు? 1 రూపాయైనా ఇచ్చాడా? అసలు పంట నష్టపరిహారం అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా కేసీఆర్ గారి పాలనలో. మరి ఇది పాలన అనాలనా, దిక్కుమాలిన పాలన అనాలనా? ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్. ఈ ట్రక్ నిండా మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్కి గిఫ్ట్గా ఇవ్వడానికి. ఈ ట్రక్ అంతా కేసీఆర్కి గిఫ్ట్. ఈ ట్రక్కులో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు, రైతుల కన్నీళ్ళు, రైతుల కష్టాలు. అప్పుల పాలైపోయి రైతులు వాళ్ళ భార్య బంగారు కూడా తాకట్టు పెట్టి పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కేసీఆర్ గారు కనీసం ఈ పర్యటన చేయరు, ఒకరిని చూడరు, ఒకరిని ఆదుకోరు. ఒకవేళ పోయినా గాలిమాటలు చెప్పొస్తారు. కనీసం ఈరన్నా ఈ ట్రక్ అన్నా మేము ఇస్తున్నాం కేసీఆర్కి గిఫ్ట్గా, ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి. మీరు పోని సచివాలయానికి 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ట్రక్ని సచివాలయం ముందు పెట్టుకోండి మీరు పోతారు అనుకుంటే. మీరు పోరు అనుకుంటే ప్రగతి వన్లో పెట్టుకోండి. లేదు మీ ఫామ్ హౌస్లోనే బతుకుతారు అనుకుంటే ఫామ్ హౌస్లో పెట్టుకోండి. కనీసం 4 రోజులు 5 రోజులు ఈ ట్రక్కును వరుసగా చూస్తేనన్నా మీకు రైతులకు సహాయం చేయాలి అన్న సోయి వస్తుందేమో. కనీసం ఇట్లయినా రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారేమో. ఇది కేసీఆర్ గారికి మేము పంపిస్తున్న గిఫ్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పంపిస్తున్న గిఫ్ట్. దయచేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మత్తు వీడాలి. పునర్నిర్మాణం అంటున్నాడు కేసీఆర్ గారు. ఎవరికైందండి పునర్నిర్మాణము? తెలంగాణ ప్రజలకు అయిందా? కేసీఆర్కి అయింది పునర్నిర్మాణం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాస్త కరప్షన్ల చంద్రశేఖరరావు అయ్యాడు, ఆయనకైంది పునర్నిర్మాణం. కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్లో తిరిగేటోడు, ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్లో 1,250 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకైంది పునర్నిర్మాణం. ఏ డబ్బులు లేని వీళ్ళు ఇప్పుడు జాతీయ పార్టీలు పెడుతున్నారు. ఎలక్షన్ల కంట ఈయనను అధ్యక్షుడిగా చేస్తే అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని ఎలక్షన్లకు సంబంధించిన అన్ని ఖర్చులు ఈయనే పెట్టుకుంటాడట. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వీళ్ళకి? ఎవరికైంది పునర్నిర్మాణం? ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలకైందా బంగారు తెలంగాణ? కేసీఆర్కి అయింది, కేసీఆర్ కుటుంబానికి అయింది. వాళ్ళు చేసుకున్నారు కరప్షన్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా, మిషన్ కాకతీయ అయినా, లేకపోతే సచివాలయం అయినా, ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా మీ మేనిఫెస్టోలో ఉందా?
మరి మేనిఫెస్టోలో లేని దానిల మీద లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? రుణమాఫీ చేస్తామన్నది కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టాడు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చారు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పింది కేసీఆర్ గారు. 30 లక్షల మందికి ఇల్లులు లేవు అని తెలంగాణ వచ్చినాక చేసిన సర్వేలో తేలిన విషయం. మరి ఇంతమందికి ఇల్లులు కడతానని చెప్పింది కేసీఆర్, అల్లుడొస్తే ఎడబండాలి అని చెప్పింది కేసీఆర్ గారు, ఆత్మగౌరవ ఇల్లు అని చెప్పింది కేసీఆర్ గారు, ఇంటికో ఉద్యోగం అని చెప్పింది కేసీఆర్ గారు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామనింది కేసీఆర్ గారు, ఉచితంగానే ఎరువులు ఇస్తామన్నది కేసీఆర్ గారు, 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామన్నది కేసీఆర్ గారు, కేజీ టు పీజీ ఫ్రీ విద్య అని చెప్పింది కేసీఆర్ గారు, 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తామన్నది కేసీఆర్ గారు. ఇలా మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క వాగ్దానానికి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. దేనికి డబ్బులు లేవు. మన ఖజానాలో 4 లక్షల కోట్ల అప్పు తెస్తే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాక కూడా ఏ సంక్షేమ పథకానికి డబ్బులు పెట్టలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే సంక్షేమ పథకాలకు డబ్బులు పెడితే కేసీఆర్కి కమిషన్లు రావు కదా. పేదవాళ్ళకో బీదవాళ్ళకో లేకపోతే వృద్ధులకో వితంతువులకో పెన్షన్లు ఇస్తే కేసీఆర్ కమిషన్ రాదు, రుణమాఫీ చేస్తే కేసీఆర్ కమిషన్ రాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే కేసీఆర్ కమిషన్ రాదు, ఉచితంగానే రైతులకి సబ్సిడీలు ఇస్తే కేసీఆర్కు కమిషన్ రాదు. కానీ అదే పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా 1,20,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు కాస్టును పెంచి ఏది రాజశేఖర్ రెడ్డి గారు 38,000 కోట్లకు పూర్తి చేస్తానన్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును అదే ప్రాజెక్టునే రీడిజైనింగ్ పేరు చెప్పి 1,20,000 కోట్ల రూపాయలకు పెంచి 70,000 కోట్ల కమిషన్ తీసుకోవడం ఎట్లా చేతనైంది? కేవలం ఈ ప్రాజెక్టులు చేస్తే చేతనైంది. సంక్షేమ పథకాలకు కమిషన్లు వస్తాయా? రావు. అందుకే మిషన్ భగీరథ, అందుకే మిషన్ కాకతీయ, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు, అందుకే సెక్రటేరియట్. ఇవన్నీ ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు? ఈ పునర్నిర్మాణము, ఈ కాళేశ్వరం నిర్మాణం ఎవరు అడిగారు? మిషన్ భగీరథ నిర్మాణం ఎవరు అడిగారు? ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్న ఇంగితం ఉందా మీకు? ఇచ్చిన వాగ్దానాలు కదా ఈ ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం మీరు జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్న ఇంగితం ఉందా మీకు? మాట ఇచ్చినమే మళ్ళా జనాల దగ్గరికి పోవాలనే, వాళ్ళు నమ్మి ఓటేసారే, కొంచెమన్నా అసలు మానవత్వం ఉందా కేసీఆర్కు? పునర్నిర్మాణం అంట. ఎవరికైంది పునర్నిర్మాణం? మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు ఇప్పటికే 9,60,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇంతవరకు కేసీఆర్ గారు వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. వెంటనే 10,000 కాదు 20,000 అయినా కనీసం ప్రతి ఎకరాకు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంతేకాదు, ఇప్పటికే వరి వేసుకున్న రైతులు ఎంతోమంది, వడ్లని రెడీ అయిన ఎంతోమంది అసలు రోడ్ల మీద, కల్లాలల్లో, ఐకేపీ సెంటర్లలో అసలు వడ్లు రెడీగా ఉన్నాయి కొనుగోలుకు, కానీ కొనుగోలు మాత్రం జరగటం లేదు. 7,000 చిల్లర ఐకేపీ సెంటర్లు మేము తెరుస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటికీ 2,200 మాత్రమే తెరిచినట్టున్నారు. అంటే కనీసం 30% కూడా తెరవలేదు. ఆ కొనుగోలు జరగడం లేదు. తెరిచిన వాటిల్లో కూడా కొనుగోలు జరగడం లేదు. బస్తాలలో వేస్తే కూడా తీసుకోవడం లేదు. ఇలాంటివి ఈ అసలు బస్తాలలో వేసి కూడా వాళ్ళు తీసుకోకపోతే, వర్షాలు పడితే, వానలు పడితే ఈ బస్తాలు కూడా తడిసిపోయినాయి. మరి అలాంటప్పుడు దీనికి మొలకలు వస్తే ఎవరిది బాధ్యత? ఐకేపీ సెంటర్లోనే అసలు వడ్లు కొట్టుకపోతున్నాయి. ఇక రైతులు కోసి పెట్టుకున్న వడ్లన్నీ కొట్టుకపోతున్నాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? కేసీఆర్ గారికి చెప్తున్నాం, వెంటనే వడ్లు కొనే ప్రక్రియ మొదలు పెట్టండి. అసలు చాలా చోట్ల రైతులు కనీసము అసలు మిల్లర్ మర్యాద కూడా ఇచ్చి మాట్లాడడం లేదు. క్వింటాల్కు కనీసం 10-12 కేజీల వరకు తగ్గించుకోమంటున్నారు తాలు తేమ తరుగు అని. ఇది అస్సలు భావ్యం కాదు. కేసీఆర్ గారు కళ్ళు తెరవాలి. కేసీఆర్ గారు మిల్లర్ల కోసం పనిచేస్తున్నాడా లేకపోతే రైతుల కోసం పనిచేస్తున్నాడో కేసీఆర్ గారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే వడ్లు కొనాలని, మొత్తం ఐకేపీ సెంటర్లు అన్నీ తెరవాలని, నష్టపోయిన ఈ రైతులందరికీ కూడా ఈ అకాల వర్షాలతో, ఇది ఆ ఎలక్షన్ ఇయర్, కనీసం ఈ ఇయర్ అయినా మీకు సోయి వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. The past 4 days we have toured the places, the districts where there has been a crop loss due to
the rains, the hailstorms. And what we have discovered is KCR has not even kept the promises he gave in the month of March. He promised to give 10,000 rupees per acre to the farmers, which he has not delivered still. And then there is 4 times of crop loss, now greater than what happened in the March season. So we demand KCR that he will see this truck that we intend to give to him. This truck bears the crop loss that has happened in Telangana. It's just a sample. This truck is loaded. This truck is loaded with the tears of the farmers of Telangana. This truck is loaded with their hard work. This truck is loaded with the plight of the people of Telangana. We are sending this as a gift to KCR himself and hope that at least after seeing this, he will get out of his hallucinations and do justice to the Telangana farmers. Thank you. బాగుంది కదా? ఓకే, కోసిన పంట వానపాలు, కోయని పంట నీళ్ళపాలు.